హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది శాంసంగ్ 32 ఫుల్ హెచ్డి అండి. ఇది UA32M5570 AULXL మోడల్ నెంబరు. దీని కంప్లైంట్ ఏంటన్నది నేను సెట్ ఓపెన్ చేశాను, ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి పవర్ పెట్టి చూద్దాం. బ్యాక్ లైట్స్ వెలిగాయి. కానీ స్క్రీన్ ఏం రాలేదు. బ్లాంక్ అయితే టీకాన్ మీద వోల్టేజ్ ఏమి వస్తున్నాయి, అసలు కంప్లైంట్ ఏంటన్నది పూర్తిగా వివరంగా చూద్దాం. ఫుల్ హెచ్డి సెట్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్? నమస్తే ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఇది ఏంటంటే బ్లాంకో ఆన్ అవుతుంది ఈ సెట్. కానీ ఈ సెట్ విషయంలో టీకాన్ మీద కొద్దిగా డీటెయిల్స్గా మనం తెలుసుకోవాల్సింది ఉంది. అందుకే వీడియో తీయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఈ పూర్తి డీటెయిల్స్ అంతా తెలియజేస్తాను. ఈ ఫుల్ హెచ్డి సెట్లో, సో ఈ టైప్ టీకాన్లో వచ్చిన సెట్లో కంప్లైంట్ ఏంటి, ఎందుకు అలా వస్తుంది ఏంటండి. బ్యాక్ లైట్ చూస్తే వెళ్తుంది, కానీ టీకాన్ మీద ఏ వోల్టేజ్లు రావు. ఒక 12 volts, 3.3, 1.8 తప్ప ఏ వోల్టేజ్లు రావు. అలా అని ఎఫ్ఎఫ్సీలు తీసేసినా రావు, ఎఫ్ఎఫ్సీలు ఉన్నా రావు. మీకు ఇందులో ఇంకో విషయం ఏంటంటే, చూడండి, ఇక్కడ ఒక బ్లూ కలర్ ఇండికేటర్ ఒకటి వెళ్తుంది. ఇక్కడ ఇంకొక ఇండికేటర్ వెలగాలి. ఇక్కడ అది బ్లూ కలర్లోనే వెళుతుంది. ఇక్కడలోని అది వెలిగినప్పుడే వోల్టేజ్లు అన్నీ వస్తాయి. అది ఎలా లేదంటే వోల్టేజ్ రానట్లేదు. ఇప్పుడు ఎఫ్ఎఫ్సీలు పెట్టేసే ఉన్నాయి. ఎలాగైందో ఒకసారి చూద్దాం. ఇదిగోండి బ్లాంక్. ఎఫ్ఎఫ్సీలు తీస్తాం. ముందు ఒకసారి వోల్టేజ్ అని చూద్దాం. ఎఫ్ఎఫ్సీలు ఉన్నాయి, ఏ వోల్టేజ్లో వస్తున్నాయి, ఏ వోల్టేజ్ వాళ్ళతో ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను వీడియోలో ఎప్పుడు మామూలుగానే నేను చెక్ చేసి మీకు చెప్పేస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే పాయింట్స్ దగ్గరగా జూమ్ చేయడానికి అవ్వదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేద్దాం. చాలా రోజులు అయిపోయింది, కొద్దిగా ఖాళీ లేక వీడియోలు తీయలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది 12 volts ఫ్యూజు. ఇక్కడ 12 volts వస్తుంది. ఇన్ను అవుట్ కూడా 12 volts వస్తుంది. ఇది HAVDD ఈ పాయింట్. ఇక్కడికి ఏం రాలేదు, అన్ని ఆల్మోస్ట్ అన్ని జీరోలు. మనకి మిగతా పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని నేను కొద్దిగా స్లోగా చెప్తుంటాను. ఇది 1.8 volts వస్తుంది ఇక్కడ ఈ పాయింట్. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్ విఓఎన్ పాయింట్. ఇది కూడా ఏం రాలేదు. ఇది హెచ్విన్ పాయింట్. ఇది ఎక్కడికి కూడా ఏం రాలేదు. ఇప్పుడు ఎఫ్ఎఫ్సీలు తీసి అప్పుడు ఎఫ్ఎఫ్సీలు తీసినప్పుడు ఏమన్నా వోల్టేజ్ వస్తున్నాయో చూద్దాం. ఇవ్వండి, పెట్టాను. ఇప్పుడు కూడా ఒకటే బ్లూ కలర్ ఎల్ఈడి వెలిగింది. ఇక్కడ రెండు వెలగలేదు. రెండు వెలిగితే ప్రొడక్షన్ పోయి మనకి అంటే టీకాన్ పనిచేస్తున్నట్టు ఒక లెక్క అనమాట. ఇదిగోండి, ఇప్పటికీ కూడా ఏ వోల్టేజ్ రాలేదు. విఓఎన్ కానీ హెచ్విఎన్ కానీ ఈ వోల్టేజ్ ఏ రాలేదు. ఓన్లీ 1.8, 12 volts, 3.3 మాత్రమే వస్తున్నాయి. అయితే ఈ టైప్ టీకాన్లో మనం ఇప్పుడు ప్రొటెక్షన్లో ఉంది కాబట్టి ప్రొటెక్షన్ ఓపెన్ చేస్తే కానీ మనకి ప్రొటెక్షన్ పోతే కానీ మనకి ఈ ప్యానల్లో రైట్ సైడ్ సీ కేబుల్ షార్ట్ ఉన్నాయా, లెఫ్ట్ సైడ్ సీ కేబుల్ షార్ట్ ఉన్నాయా అన్నది తెలియదు. ఈ మోడల్ టీకాన్ శాంసంగ్లో వస్తాయి ఎక్కువ శాతం. శాంసంగ్ ఫుల్ హెచ్డీలో ఎక్కువ శాతం ఈ టైప్ టీకాన్ వస్తుంది. ఈ టైపు ప్యానల్ కూడాను.
అయితే ఇప్పుడు ఒకసారి మనం దీనికి ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ వోల్టేజ్ కలిపితే లేదా ఏ వోల్టేజ్ కట్ చేస్తే మనకి ఈ టీకాన్లో ప్రొటెక్షన్ పోతుందో ఒకసారి చూద్దాం. ఒకసారి చూసిన తర్వాత ఒకసారి అప్పుడు మీకు మళ్ళీ నేను వివరిస్తాను. ఇప్పుడు ఇందులో 3.3 ఎక్కడికి వచ్చిందో అన్నది ఒకసారి మళ్ళీ నేను చూస్తాను. ఇది 1.8, ఇది 1.2, ఇది 3.3 పాయింట్ ఇక్కడ వచ్చింది, అక్కడ వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు ప్రొటెక్షన్కి వైర్ జంపింగ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను చూడండి ఒకసారి మీకు క్లియర్గా కూడా చూపిస్తాను, మైక్రోస్కోప్ని కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ 3.3 నుంచి ఇక్కడ పాయింట్ పేరు టీ రెడీ, F3 టీ రెడీ అని ఉంది. ఆ పాయింట్కి ఆ పేరుకి తిన్నంగా ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్కి నేను 3.3 ఇచ్చాను. ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం ఒకసారి. ఆన్ చేస్తే ప్రొడక్షన్ ఇంకా మనం ఎఫ్ఎఫ్సీలు ఇవ్వలేదు, ఎఫ్ఎఫ్సీలు ఇవ్వకుండానే ఆన్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఇప్పుడు 2 బ్లూ కలర్ లైట్లు వెలిగాయి. ఎక్కడో బ్లూ వెలిగింది, ఎక్కడో బ్లూ వెలిగింది. చూడండి ఇప్పుడు వోల్టేజ్ ఏమైనా వస్తున్నాయో చూద్దాం. ఇది హెచ్ఏవివిడిడి 8 volts వస్తుంది. ఇది 12 volts వస్తుంది. ఇది వివోఎన్, అదే విజిహెచ్ అనమాట. ఇది 31.24 వస్తుంది. అంటే వోల్టేజ్ ఆల్మోస్ట్ అన్ని వోల్టేజ్లు వస్తున్నాయి. ఒకసారి ఎఫ్ఎఫ్సీలు పెట్టి చూద్దాం. పెట్టి చూసినప్పుడు ఎటు సైడు మనకి లెఫ్ట్ సైడ్ షార్ట్ ఉందా, రైట్ సైడ్ షార్ట్ ఉందా అన్నది చూద్దాం ఒకసారి. ముందు నేను ఈ ప్యానల్ ఎలా ఉంది కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ ఎఫ్ఎఫ్సీ పెట్టి ఆన్ చేస్తున్నాను. ఇవ్వండి, ఇటు సైడు మనకి పిక్చరు లోగో వచ్చింది ఆన్ అయినప్పుడు. ఈ సైడు అదిగోండి కరెక్ట్గా వచ్చింది. ఇటు సైడు అంటే చిన్న చిన్న లైన్స్ ఉన్నాయి డిస్టర్బెన్స్, కానీ ఇటు సైడ్ అయితే ఇలా వైట్ బార్స్ వచ్చాయి. ఇప్పుడు షార్ట్ ఇటు సైడ్ అన్నది ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు 2 ఎఫ్ఎఫ్సీలు పెట్టి ఆన్ చేద్దాం. ఎఫ్ఎఫ్సీలు 2 పెట్టాను. ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఒకసారి ఎలా ఆన్ అవుతుంది అన్నది. ఇప్పుడు బ్యాక్ లైట్స్ వెలిగాయి తప్ప ఆన్ అవ్వలేదు. బ్యాక్ లైట్స్ వెలిగాయి కానీ ఆన్ అవ్వలేదు. అంటే మనకి ఇక్కడే తెలిసిపోద్ది. ఏంటంటే మనకి టీకాన్లోనే తెలిసిపోద్ది. టీకాన్లో ఇంకో బ్లూ కలర్ లైట్, ఇక్కడ బ్లూ కలర్ ఇండికేటర్ వెళ్ళలేదు. ఇప్పుడు అంటే మనకి ఇటు సైడు కంప్లైంట్ ఉంది కాబట్టి ఇటు సైడ్ సీకేవీలు టేప్తో బ్లాక్ చేసి చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ ఇదిగోండి బ్లాక్ కలర్ టేప్ వేసాను. చూడండి ఎక్కడ వేసాను చూడండి. నేను ఆ పిన్నుల లెక్కింపు కూడా చెప్తాను. సెట్ ఓకే అయిపోయిన తర్వాత ఎన్ని పిన్నుల నుంచి ఎన్ని పిన్నుల దాకా వేయాలన్నది కూడా చెప్తాను. ఇప్పుడు మనం మామూలుగా టీకాన్ మీద ఇండికేటర్ తెలిసిపోద్ది కాబట్టి ఆన్ అయింది లేదు. ఇక్కడ చూడండి ఆన్ అయింది. 2 ఇండికేటర్లు కూడా ఆన్ అయ్యాయి. ఇప్పుడు ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక చిన్న బ్లింకింగ్ కూడా వచ్చింది, కానీ ఇప్పుడు బ్లింకింగ్ కూడా లేదు. ఎక్సలెంట్, కరెక్ట్ సరిపోయింది. అసలు ఎక్కడా కూడా పిక్చర్ ఎక్కడా కూడా మనకి ఇబ్బందిగా కూడా లేదు. చాలా బాగా వచ్చింది పిక్చరు. క్వాలిటీ కూడా ఎక్కడా తగ్గలేదు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సీకేవీలు ఎక్కడి నుంచి ఎన్నో పిన్ దాకా మనం బ్లాక్ చేసుకోవాలి. తర్వాత పూర్తిగా టీకాన్లో ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కి మనం ప్రొటెక్షన్ తీసుకోవాలన్నది కూడా నేను ప్రొటెక్షన్ తర్వాత పిన్లో కూడా మైక్రోస్కోప్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలోనే.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కాయిల్ దగ్గర మనం ఇచ్చుకున్నాం. మనకి ఇంకా క్లియర్గా కాయిల్ దగ్గర తెలియాలంటే LD2 అనే నెంబర్ దగ్గర మనం ఇచ్చుకున్నాం. LD2 అనే నెంబర్ దగ్గర ఇక్కడ చూడండి, LD2 అనే నెంబర్ దగ్గర ఇక్కడ 3.3 ఇక్కడ ఇచ్చుకున్నాం ఇన్పుట్. అవుట్పుట్ ఎక్కడికి ఇచ్చామంటే ఇదిగోండి. అంటే పాత మైక్రోస్కోపు వేరే దగ్గర ఉండిపోయింది, అందుకు ఈ మైక్రోస్కోప్ పెట్టాను. కొద్దిగా మైక్రోస్కోప్ అడ్జస్ట్మెంట్ కొద్దిగా ఇబ్బంది ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ పేరు ఉందా చెప్పాను చూడండి, FBT రెడీ. ఓకేనా, ఇక్కడ ఒక పాయింట్ ఉందన్నమాట, ఇక్కడ దీనికి తిన్నంగా ఈ పాయింట్కి, అక్కడి నుంచి ఆ పాయింట్కి ఇస్తే ఈ టైప్ టీకాన్లో ప్రొటెక్షన్ పోద్ది. తర్వాత మనం ఎన్నో పిన్ నుంచి ఎన్నో పిన్కి మనం బ్లాక్ చేసాం అన్నది కూడా తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, మనకి సీకేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి ఇవి. అంటే ఇది కాదు సీకేవి, మళ్ళీ ఎక్కడి నుంచి 1 2 3 4 5 6 7 8 ఈ 8 అంటే మనం పిన్నుల లెక్కేసుకుంటే ఎన్నో పిన్ను 1 2 3 4 5 6 7 15 పిన్నుల తర్వాత నుంచి 8 పిన్నులు బ్లాక్ చేయాలి. 15 పిన్నుల తర్వాత నుంచి 8 పిన్నులు బ్లాక్ చేస్తే కరెక్ట్గా అన్ని సీకేబులు ఆఫ్ చేసుకున్నట్లు లెక్క అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.